ప్రభుత్వం బాధ్యత ఏంటో తెలుసా? ప్రతి మతాన్ని కాపాడుకోవాలి. మనిషిని మనిషిగా చూడమని ప్రవీణ్ పగడాల గారు గొంతు చింపుకొని పదే పదే చెప్పాడేమని, మనిషిని క్రైస్తవుడని, మనిషిని హైందవుడని, మనిషిని ముస్లిం అని చూడొద్దండ్రా, మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా ప్రేమించండి. మనిషి మనిషిగా పుట్టిన తర్వాత నీ మతాలు వచ్చాయి, మతాల పేరుతో కొట్టుకొని చావద్దండి. నాకు తెలిసి ఒక్క క్రైస్తవుడే హైందవునైనా, తోటి క్రైస్తవునైనా, ముస్లింలైనా, శత్రువునైనా, తీవ్రవాదినైనా గుండెల్లో చేర్చుకొని ప్రేమించగలిగే సత్తా ఉన్నవాడు ఒక క్రైస్తవుడే, ఏ భేదము లేకుండా. ఎందుకో తెలుసా? మా పుస్తకం, మా బైబిల్ మాకు నేర్పించింది ప్రేమ తత్వం. ఈ రోజు మేము తిరగబడి బస్సులు పగలగొట్టడం, రాళ్లు విసరటం, ప్రభుత్వాల మీద ఎదురు తిరగటం చేయలేక కాదు. మా యేసు ప్రభువు వారు మా నోరు మూయించి ప్రేమతో జయించుకోమన్నాడు దేన్నైనా. ఈరోజు క్రైస్తవుల్ని శత్రువులు చేసి హైందవులకి క్రైస్తవుల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వాళ్ళని వెనకేసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం, వాళ్ళని వెనకేసుకొని వస్తుంది. ఎన్ని దాడులు జరుగుతున్నాయి క్రైస్తవులు తెలుసా మీకు? మొన్నటికి మన అనంతపూర్, ఆ తర్వాత ధర్మవరం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి, ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే లెక్కలు రాయడానికి పేపర్లు కూడా సరిపోరని క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే క్రైస్తవుల ఓట్లు తీసుకోలేదా మీరు? క్రైస్తవ ఓట్లు వేయించుకోలేదా మీరు? మా పాస్టర్ల గడ్డాలు కాళ్ళు పట్టుకోలేదా మీరు? మా క్రైస్తవుల గుమ్మాలు తొక్కలేదా మీరు? మీ ఓట్లు ఏంటమ్మా అని పిచ్చగాళ్ళలాగా అడుక్కోలేదా మీరు? క్రైస్తవుల ఓట్లేమో కావాలి, క్రైస్తవులకు కష్టం వచ్చి కేకలేస్తే మాత్రం చెవులు మూసుకుంటారా? మీకు సమస్య చెప్పుకోవడానికి వస్తే కనబడలేదని కళ్ళు మూసుకుంటారా? ఈరోజు క్రైస్తవుడికి భద్రత లేదు ఈ రాష్ట్రంలో. తెలుసా మీకు విషయం? క్రైస్తవుడికి భద్రత లేదు. ఒక పాస్టర్ బయటకు సువార్తకి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తాడు రాడు తెలియని పరిస్థితి. ఒక సువార్తికుడు బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తాడు రాడు తెలియని పరిస్థితి. ఎవడు పడితే వాడు వస్తున్నాడు, కొడుతున్నాడు, పోతున్నాడు. ఎందుకు కొడతాడో తెలియదు. మనం మాత్రం చేతులు ముడుచుకుని ఇంటికి రావాలి. పోలీస్ స్టేషన్కి పోతే మాత్రం అక్కడ కూడా ప్రభుత్వమే వాళ్ళ తరపున ఫోన్లు వస్తాయి, పోలీసు వాళ్ళకి కేసులు తీసుకోరు. కేసులు కట్టినా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు కట్టి